తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పరిధిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర వృద్ధుల అనాథ బాలల ఆశ్రమంలో చినగోవలంక గ్రామానికి చెందిన కోరాటి రాము వెంకటరమణాల కుమార్తె మాధురి 16వ పుట్టినరోజు వేడుకలను ఆశ్రమ వాసుల మధ్య నిర్వహించారు. మాధురి తల్లిదండ్రులు ఇద్దరు విదేశాల్లో ఉండడంతో ఆమె పెదనాన్న కృష్ణ, పెద్దమ్మ నవనేత మామయ్య దుర్గా ప్రసాదుల సమక్షంలో జరిగింది. మాధురి తల్లిదండ్రులు ఇద్దరు విదేశాల్లో ఉండడంతో ఆమె పెదనాన్న కృష్ణ, పెద్దమ్మ నవనేత మామయ్య దుర్గా ప్రసాదుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాము స్నేహితులు బోయిడి వేణుగోపాల్, జకల ప్రసాద్ బాబులు మాధురితో చిన్నారులు మధ్య పుట్టినరోజు కేక్ను కట్ చేసి అనాథలకు, వృద్ధులకు అందజేశారు. అనంతరం వారికి భోజనం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలా మంది ఇటువంటి వేడుకలకు వృధాగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని, అయితే రాము కుటుంబ సభ్యులు సామాజిక సేవా దృక్పథంతో ఇటువంటి ఆశ్రమంలో వారి కుమార్తె పుట్టినరోజు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు రాంబాబు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. కోరాటి రాము వెంకటరమణ దంపతుల ద్వితీయ పుత్రిక జన్మదిన మహోత్సవాన్ని యాత్రలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎంతో మంది అట్టహాసంగా ఇంటి దగ్గర చేస్తూ డబ్బులు వృధా చేయడానికి చేస్తున్నారు. అలా కాకుండా వృద్ధులకు, పేదలకు సహాయం చేయాలని రాము గారు వారి కుమార్తె జన్మదినాన్ని ముందు కూడా ఇక్కడే చేశారు, మరలా ఇక్కడే చేస్తున్నారు. ఆ పాప కూడా విద్యలో రాణిస్తూ అత్యధిక మార్పులు తీసుకుంటుంది. ఏది ఏమైనా పేదవారికి ఇటువంటి వృద్ధులకు సేవ చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. రాము గారు ఈ విషయంలో వారి పిల్లలు బాగా చదివించడమే కాదు, తన వంతు పేదలకు కూడా సేవ చేయాలి, వృద్ధులు సేవ చేయాలని ఈ ఆశ్రమంలో వారి కుమారులకు జన్మదినం చేయడం అనేది నిజంగా ఈ తాళ్లరేవు మండలంలో వారు చేస్తున్న గొప్ప కార్యక్రమం భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాం. మాధురి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం ఇప్పటికీ కూడా పెద్దమ్మాయి పద్ధతి